ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. Hello, I'm Dr. Meenal Chandra. I'm the co-founder of Epion Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630, అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8460444441. నమస్తే, వెల్కమ్ టు స్ట్రాఫిక్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు కీలక నిర్ణయం, మాజీ మంత్రి దేవినేనికి కీలక బాధ్యతలు. పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి చాలా బెటర్, కాపు నేత ముద్రగడ సంచలన వ్యాఖ్యలు. ఆకాశం ఎయిర్తొలి అంతర్జాతీయ విమానం ప్రారంభం. టీడీపీ లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల. టెలికాం డిపార్ట్మెంట్ పేరుతో వచ్చే నకిలీ కాల్స్ పై కేంద్రం సూచనలు. వాళ్ళు నేను గుడ్డిగా నమ్మాను, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. బీహార్ ఇండియా కూటమిలో కుదిరిన పొత్తు. వాట్సాప్ క్యాంపెయిన్ ని ప్రారంభించిన కేజ్రీవాల్ భార్య. పుష్ప 2 టీజర్ పై క్రేజీ అప్డేట్. జగన్ తొలుత మీ చెల్లెలకు సమాధానం చెప్పు, దేవినేని ఉమా. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఉన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు అదనపు బాధ్యతలను చంద్రబాబు ఆయనకు అప్పగించారు. ఈసారి ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కారణంగా పోటీ చేయలేకపోతున్న ఉమాకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ చంద్రబాబు ఈ నిర్ణయాన్ని తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. అధికార వైసీపీలో చేరి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కాపు నేత ముద్రగడ్డ పద్మనాభం మరోసారి జనసేన అధినేతపై ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు విషయాలపై హామీ ఇస్తే తాను బీజేపీలో చేరేందుకు సిద్ధమంటూ ఆ పార్టీ అధిష్టానం ముందు పెట్టానని, వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతోనే వైసీపీలో చేరనని ముద్రగడ స్పష్టం చేశారు. అదేవిధంగా టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పిఠాపురంలో పవన్ ఓటమి అప్పుడే ఖరారైందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని ప్రజలు ప్యాక్ చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలనేవి సినిమాలా కాదని, ఆవేశంతో మాట్లాడితే జనం ఓట్లు వేస్తారంటూ ఎద్దేవా చేశారు. డబ్బు ఉన్న వాళ్లకు జనసేనలో 100% దక్కిందంటూ ఆరోపణలు చేశారు.
రాజకీయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి చాలా బెటర్ అన్నారు. చంద్రబాబు చెప్పిన మాయ మాటలు విని పవన్ తన ఇంటికి రాలేదని తెలిపారు. చంద్రబాబును పవన్ జైల్లో కలిశాక తన గ్రాఫ్ పెరిగిందని చెప్పినందుకే బాబుకు తనపై కోపం వచ్చిందంటూ ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. దేశీయ కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తన మొదటి అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను శుక్రవారం ప్రారంభించింది. ముంబై నుంచి దోహా, ఖతార్కు తొలి విదేశీ విమానాన్ని తీసుకొచ్చామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కువైట్, జెడా, రియాద్ అనే మరో 3 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ట్రాఫిక్ హక్కులను పొందామని పేర్కొంది. రాబోయే నెలల్లో ఆకాశం మరింత వేగంగా సంస్థ అంతర్జాతీయ విమానాలను అందుబాటులో తీసుకొస్తుందని, అన్ని రూట్లతో విస్తరించేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా వెల్లడించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అభ్యర్థుల 4వ జాబితాను శుక్రవారం విడుదల చేశారు. ఈ జాబితాలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు. మొత్తం పెండింగ్ లో ఉన్న 4 పార్లమెంట్, 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు చంద్రబాబు ప్రకటించారు. తాజాగా ప్రకటనతో పొత్తులో భాగంగా టీడీపీకి దక్కిన 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో 4 దశల్లో అభ్యర్థులు ప్రకటించినట్లయింది. టెలికాం విభాగం పేరుతో నకిలీ కాల్స్ చేసి ప్రజలను మోసం చేస్తున్న ఘటనపై శుక్రవారం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సూచనలు జారీ చేసింది. కొందరు మోసగాళ్లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు పాల్గొన్నారంటూ మొబైల్ నంబర్ను డిస్కనెక్ట్ చేస్తామని ఫోన్లు చేస్తున్నారు. అలాగే విదేశీ మొబైల్ నంబర్ నుంచి వాట్సాప్ కాల్ చేసి ప్రభుత్వాధికారులను బుకాయిస్తూ ప్రజలు మోసం చేస్తున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. సైబర్ నేరగాలు ఇటువంటి కాల్స్ చేసి ఆర్థిక మోసానికి పాల్పడే అవకాశం ఉంది. అటువంటి కాల్స్ కు బదులివ్వద్దు. టెలికాం విభాగం ఎన్నడూ అలాంటి కాల్స్ చేసే అధికారం ఏ అధికారికి ఇవ్వదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటువంటి కాల్స్ వస్తే మీ సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దని సూచించింది. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ క్రైమ్ లేదా ఆర్థిక మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ వివాహాది శుభకార్యాలకు, బర్త్డే పార్టీలు, రిటైర్మెంట్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంకా మరెన్నో ఆనందకరమైన కార్యక్రమాలకు అన్ని సౌకర్యాలతో అతి తక్కువ బడ్జెట్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్. విచ్చేయండి ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్. అడ్వాన్స్ బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ, జీడిమెట్ల విలేజ్, నియర్ సుచిత్ర, మేడ్చల్ డిస్ట్రిక్ట్. సంప్రదించవలసిన కాంటాక్ట్ నంబర్ 9908820474. బ్యాక్ టు న్యూస్. పార్టీ మారిన నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పు వార్తలపై రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ముందే ప్రశ్నించారని, ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఆస్కార్ రేంజ్ లో నటించారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారబోమని చెప్పానని అన్నారు. వాళ్ళ మాటలను తాను పిచ్చి వాళ్ళని నమ్మానని ఆవేదన చెందారు. కానీ 15 రోజుల్లోనే జెండా మార్చేశారని సీరియస్ అయ్యారు. ఇలాంటి పార్టీలోకి వస్తామని కేసీఆర్ కాళ్లు పట్టుకు బతిమిలాడిన చేర్చుకోమని తెగేసి చెప్పారు. 10 ఏళ్ల పాటు పదవులు అనుభవించి పార్టీలు మారనని సీరియస్ అయ్యారు. ఇక నుంచి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారే వ్యక్తుల గురించి తాను మాట్లాడబోరని అన్నారు. ఎట్టకేలకు బీహార్ లో ఇండియా కూటమిలో పొత్తు కుదిరింది. సీట్ల షేరింగ్ ఫైనల్ అయింది. పొత్తులో భాగంగా ఆర్జేడీకి 26 సీట్లలో, కాంగ్రెస్ 9 సీట్లలో, వామపక్షాలు 5 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని కూటమి పార్టీలు తెలిపాయి. కతిహార్, కిషన్గంజ్, పాట్నా సాహిబ్, ససారం, భాగల్పూర్, పశ్చిమ చంపారన్, ముజఫర్పూర్, సమస్తీపూర్, మహారాజ్ గంజ్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మద్దతు ఇవ్వాలని ఆయన భార్య సునీత కేజ్రీవాల్ కోరారు. కేజ్రీవాల్ కు మద్దతుగా సునీత వాట్సాప్ క్యాంపెయిన్ ప్రారంభించారు. దీనికి సంబంధించి ఓ వాట్సాప్ నెంబర్ ఆమె షేర్ చేశారు. ఆ పద్ధతులకు మెసేజ్ చేయాలని కోరారు. కేజ్రీవాల్ ఆశీర్వదించాలని డ్రైవ్ చేపట్టినట్టుగా తెలిపారు. గత 30 ఏళ్లుగా తను కేజ్రీవాల్ తోనే ఉన్నట్లు, దేశభక్తి ఆయన రక్తంలో ఉందని చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్ ని మీ అన్నగా, కొడుకుగా భావించారని అతని మద్దతు ఇవ్వమని కోరారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ వచ్చిన పుష్ప బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ గా హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ బిగ్ అప్డేట్ తో ఇచ్చారు. సోషల్ మీడియాలో పుష్ప 2 అప్డేట్ ఇవ్వండి అన్న ఫ్యాన్స్ ప్రశ్నకు బన్నీ బర్త్డే కి టీజర్ ఉంటుందని రిప్లై ఇచ్చారు. బాబాయ్ హత్యను గుండెపోటుగా మార్చాలనుకుంటే అది కాస్త గొడ్డలి పోటుగా బయటపడిందని టీడీపీ
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఆరోపించారు. తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లుగా కేసును నీరుగార్చారని, నిందితుల అరెస్టును సైతం వ్యవస్థను ఉపయోగించి అడ్డుకున్నారని ఆరోపించారు. బాబాయ్ని చంపిందెవరో దేవుడికి కాకుండా ప్రజలకు కూడా తెలుసునని, జగన్ పాలనలో న్యాయం జరగదని స్పష్టం చేశారు. నిందితులను పక్కన పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని, హంతకులకు జగన్ కు ఓట్లు వేయవద్దంటున్న చెల్లెలకు జగన్ సమాధానం చెప్పాలని ఉమా నిలదీస్తూ వైఎస్ జగన్ కు వివేక కుమార్తె డాక్టర్ సునీత సంబంధించిన ప్రశ్నల వీడియోను ఎక్స్ లో పంచుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రబాబు కీలక నిర్ణయం, మాజీ మంత్రి దేవినేనికి కీలక బాధ్యతలు. పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి చాలా బెటర్, కాపు నేత ముద్రగడ సంచలన వ్యాఖ్యలు. ఆకాశ తొలి అంతర్జాతీయ విమానం ప్రారంభం. టీడీపీ లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల. టెలికాం డిపార్ట్మెంట్ పేరుతో వచ్చే నకిలీ కాల్స్ పై కేంద్రం సూచనలు. వాళ్ళని నేను గుడ్డిగా నమ్మాను, కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. బీహార్ ఇండియా కూటమిలో కుదిరిన పొత్తు. వాట్సాప్ క్యాంపెయిన్ ని ప్రారంభించిన కేజ్రీవాల్ భార్య. పుష్ప 2 టీజర్ పై క్రేజీ అప్డేట్. జగన్ తొలుత మీ చెల్లెలకు సమాధానం చెప్పు, దేవినేని ఉమా. ఇవి వెల్ట్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.